హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లర్నింగ్ హబ్. అడవిలో మార్గం మధ్యన నారద మహర్షి నడుస్తున్నాడు. అతను చేతిలో వీణ, ముఖంలో ప్రశాంతత. అప్పుడే రత్నాకరుడు వేటాడుతూ దూరం నుంచి ఆయన గమనించసాగాడు. తన చేతుల కత్తి పట్టుకొని గట్టిగా గర్జించాడు. ఏయ్ ఏయ్ నుంచో, నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు అని. అప్పుడు నారద మహర్షి భయపడకుండా నవ్వుతూ ఇట్లా అంటున్నాడు. ఓ రత్నకర, నీవు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. అప్పుడు రత్నకరుడు గట్టిగా సమాధానం ఈ విధంగా ఇస్తున్నాడు. నేను నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా కుటుంబ పోషణ కోసం ఇదంతా చేస్తున్నాను అని. అప్పుడు నారద మహర్షి మృదువుగా ఇట్లా అంటున్నాడు. అయితే చాలా బాగుంది. నీవు నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం ఇదంతా చేస్తున్నావు, చాలా బాగుంది. కానీ ఇవే పాపాలను నీ కుటుంబం అంటే నీ భార్య, నీ పిల్లలు పంచుకుంటారా అని అడిగాడు. అప్పుడు రత్నకరుడు ఆశ్చర్యపోతూ, ఏంటి మహర్షి, నా పాపాలను నా కుటుంబ సభ్యులు పంచుకోరా అని. అప్పుడు నారద మహర్షి ఇట్లా అంటున్నారు. అదే తెలుసుకో, వెళ్ళి అడుగు, నీ పిల్లలను, నీ భార్యను అడిగి తెలుసుకో. నీవు నీ యొక్క పాపాలను వాళ్ళు పంచుకుంటారా లేదా అని. అప్పుడే రత్నకరుడు మనసులో ఆశ్చర్యకరంగా ఒక ఆలోచన పుట్టింది. నేను నిజంగా తప్పు చేస్తున్నానా, నేను నిజంగా పాపం చేస్తున్నానా అని. వాల్మీకి మహర్షిగా రత్నకరుడు కథ ప్రారంభం. నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.